దేవునికి స్తోత్రం. ఈ దినపు దేవుని వాగ్దానము కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారికి మరి ఒక పేరు ఉంది. అదే సమాధానకర్తయగు అధిపతి. యేసయ్య ఎప్పుడూ సమాధానాన్ని కోరుకుంటాడు. ఆయన శాంతినే కోరుకుంటాడు. ఆయనకి యుద్ధములు కానీ, రక్తపాతము కానీ, పాపిష్టి పనులు కానీ ఆయనకి ఎన్నడూ కూడా ఇష్టము ఉండదు. ఆయన నీ హృదయంలో శాంతిని అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఇదిగో నీ బిడ్డల ద్వారా కానీ, నీ తల్లిదండ్రుల ద్వారా కానీ, నీ సహోదరుల ద్వారా కానీ, మరెవరి ద్వారానైనాను నీ హృదయంలో సమాధానము లేక, ఇదిగో శాంతి లేక నీవు అల్లాడిపోతూ ఉన్నావేమో, ఇదిగో శాంతి ప్రదాత అయినటువంటి యేసయ్య యొద్దకు నీవు వచ్చినట్లయితే, ఇదిగో ఆయన సమాధానము శాంతిని అనుగ్రహించేటువంటి వాడు. లోకమిచ్చేటువంటి శాంతి హోమాలు సమాధానకరమైనటువంటివి కాదు. యేసయ్య నీ కొరకు శాంతి బలిగా ఆయన తనకు తాను అర్పించుకొని ఉన్నాడు. కాబట్టి ఆయన వాక్యమును చదువుట ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా నీవు గొప్ప శాంతిని పొందుకుంటావు. ఇదిగో ఇప్పుడే ప్రభువుని నీవు అంగీకరించు, ఆయన యొద్దకు రా.